మన ప్రార్థనను ఆధారం చేసుకుని లోకంలో అనేక మంది వ్యక్తులను దర్శిస్తూ ఉంటాడు దేవుడు. మన ప్రార్థనను ఆధారం చేసుకుని మన పిల్లలు ఎవరి సహవాసంలో వారు పాడు కాకుండా సేవ్ చేస్తాడు. సమాజం యొక్క ఎఫెక్ట్ మన మీద పడకుండా ముందు సమాజాన్ని బాగు చేసి మనల్ని భద్రంగా కాపాడుకుంటాడు. ఇవన్నీ జరగాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది, సమాజ శ్రేయస్సు కొరకు, క్షేమం కొరకు మన వంతు మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఇలా మీకు నిరూపణ చెప్పాలంటే ఎన్నో సంగతులు ఉన్నాయి. ఇశ్రాయేలీల కోసం ప్రవక్తలు చేసిన ప్రార్థనలు ఆలకించి వారిని సేవ్ చేశాడు. సౌలు అనేవాడు దేవ వ్యతిరేకమైన క్రియలు చేసినా సమూయేలు సౌలు కోసం విజ్ఞాపన చేసినప్పుడు, సరే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు, సరే పో మళ్ళీ అభిషేకం చేయిపో, నువ్వు చేసిన వాడు నిలుపుకోడు, అయినా ఏం చేద్దాం పో, నువ్వు బాధపడుతున్నావుగా నీ ఫీలింగ్ కోసం పో. మళ్ళా ఛాన్స్ ఇచ్చాడు సమూయేలు ప్రవక్త ప్రార్థన చేసినందుకు.